పిఎంఎస్, ఏఐఎఫ్ యాక్చువల్గా ఏంటివి? పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అండి. ఓకే. సో ఇందులో ఏం చేస్తారంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఆయన మనకి హ్యాండ్ హోల్డింగ్ స్టాక్స్ పిక్ చేస్తూ ఉంటాడు. సో ఇదేంటంటే ఒక హెచ్ఎన్ఎస్ కి సూట్ అయ్యే ప్రోడక్ట్. ఏఎఫ్స్ ఇదేంటంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. ఇన్సూరెన్స్ పాలసీస్ వద్దు, నాకు మ్యూచువల్ ఫండ్స్ వద్దు అనుకునే వాళ్ళు ఆల్టర్నేటివ్ గా ఇన్వెస్ట్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఏఎఫ్స్ సూట్ అవుతాయి. నేను ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్, దెన్ ఐఎమ్ ఏబుల్ టు టేక్ హయ్యర్ రిస్క్ అన్నప్పుడు పిఎంఎస్. ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ కనుక ఎక్కువ ఉంది, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దెన్ కమ్ ఫర్ ద ఏఎఫ్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇన్వెస్ట్మెంట్లలో పిఎంఎస్ అండ్ ఏఐఎఫ్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్కి దీనికి ఉన్నటువంటి తేడాలేంటి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో పిఎంఎస్, ఏఐఎఫ్ యాక్చువల్గా ఏంటివి? సో పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అండి. ఓకే. సో ఇందులో ఏం చేస్తారంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఆయన మనకి హ్యాండ్ హోల్డింగ్ స్టాక్స్ పిక్ చేస్తూ ఉంటాడు. సో ఇదేంటంటే ఒక హెచ్ఎన్ఎస్ కి సూట్ అయ్యే ప్రోడక్ట్. సో ఎవరైతే నాకు కస్టమైజ్డ్గా నా అకౌంట్లో స్టాక్స్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు ఫండ్ మేనేజర్ రెస్ట్రిక్షన్ ఇవ్వచ్చు, ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆల్కహాల్ కంపెనీస్. యా. సో ఫండ్ మేనేజర్ ఆల్కహాల్ కంపెనీస్ పిక్ చేయడు. కొంతమంది ముస్లిమ్స్కి ఏంటంటే షరియా లాస్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దే విల్ నెవర్ ఇన్వెస్ట్ ఇన్ ఇంట్రెస్ట్ గివింగ్ కంపెనీస్. బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయగలరు. సో ఫండ్ మేనేజర్ అయితే హీ విల్ పిక్ స్టాక్స్ అకార్డింగ్ టు దట్. సో ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ మీద కొంచెం మనకి కస్టమైజ్డ్గా ప్రిపేర్ చేస్తాడు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అనేది. ఓకే. ఇక్కడ ఏంటంటే స్టాక్స్ మనకి డైరెక్ట్గా మన అకౌంట్లోనే ఉంటాయి. అన్లెస్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ పూల్డ్ అకౌంట్లో ఉన్నట్టు కాకుండా ఇక్కడ డైరెక్ట్గా మన పేరు మీద మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మన ఫామ్ 26 ఇయర్స్ చూస్తే కనిపిస్తాయి. సో ఈ పిఎంఎస్ కంపెనీస్ ఏంటంటే ఆస్క్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అని, కౌంటర్ సైకిల్ అని, మోతీలాల్ ఓస్వాల్ ఇలా వాళ్ళకి పిఎంఎస్లు ఉంటాయి. సో ఇక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉండి, సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫండ్ మేనేజర్తో ఆన్బోర్డ్ అయ్యి చేసుకోవచ్చు. కానీ ఇది హెచ్ఎన్ఐ ప్రోడక్ట్, మినిమం 50 లక్షలు ఉంటేనే చేయగలరు. ఓకే. ఇక్కడ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఫోకస్ ఉంటుంది మన మీద. మ్యూచువల్ ఫండ్లో ఫోకస్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ పెడితే ఒక 50 to 70 స్టాక్స్లో పెట్టేస్తారు, వీళ్ళు మ్యాక్సిమం 20 to 25 స్టాక్స్లోనే పెడతారు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండటం వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే కనుక మనకి పిక్ చేసి చాలా హెవీ రిటర్న్స్ వస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం బాగోపోతే కనుక కాన్సన్ట్రేషన్ అవడం వల్ల లాసెస్ కూడా అదే వస్తాయి. అంటే ఇక్కడ ఫండ్ హౌస్ అనేది కొంచెం సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ లాగా హెవీగా అయితే ఉండదు. సో సెబీ రిస్ట్రిక్షన్స్ అనేవి కొంచెం లైట్గా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది వెన్ కంపేరిటివ్ మ్యూచువల్ ఫండ్స్. ఏఎఫ్స్ ఇదేంటంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. సో ఎవరైతే ఆల్టర్నేటివ్ ఎవెన్యూస్లో నాకు ఈ ఎఫ్డీలు వద్దు, ఇన్సూరెన్స్ పాలసీస్ వద్దు, నాకు మ్యూచువల్ ఫండ్స్ వద్దు అనుకునే వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఇన్వెస్ట్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఏఎఫ్స్ సూట్ అవుతాయి. ఇందులో జనరల్గా 3 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ 1లో మెయిన్గా స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ అని జనరల్గా మనకి హైప్ వస్తూ ఉంటుంది. షార్క్ ట్యాంక్, సో ఆ షోలో చేసేదంతా ఇదే కేటగిరీ 1. నెక్స్ట్ ఎస్ఎంఈస్, సోషల్లీ బెనిఫిటెడ్ ప్రాజెక్ట్స్, ఇలాంటి వాటిలో కేటగిరీ 1 ఏఎఫ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. కేటగిరీ 2 వచ్చేసరికి ప్రైవేట్ ఈక్విటీ లేదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో నాకు కంపెనీ ఉంది, అది స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంది. దానిలో నేను ప్రైవేట్గా ప్లేస్మెంట్ తీసుకోవచ్చు. నేను ఆ కంపెనీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఐ విల్ పే ఒక 500 crores, నాకు ఈ స్టాక్స్ నాకు ఇన్ని కావాలి, అలా చేసుకోవచ్చు. లేదు అసలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వని కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రాజవర్ పే అనేది పేమెంట్స్ చేసేటప్పుడు చాలా విరివిగా వాడుతూ ఉంటారు, అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు, ఆ కంపెనీలో నేను పోయి అన్లిస్టెడ్ షేర్స్ కొనుక్కోవచ్చు. ఇలాంటివి కేటగిరీ 2 ఏఎఫ్స్ కింద వస్తాయి. కేటగిరీ 3 ఏంటంటే హెడ్జ్ ఫండ్స్, లాంగ్ షార్ట్ ఫండ్స్ అని వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు స్టార్టప్లో ఇన్వెస్ట్ చేశారంటే మీ ఫేట్ బాగుంటే వస్తుంది, లేదంటే పోతుంది. నెక్స్ట్ ఈ కాంప్లెక్సిటీ ఉండటం వల్ల ఇది అల్ట్రా హెచ్ఎన్ఐ ప్రోడక్ట్. మినిమం 1 crore ఉండి నాకు అవసరం లేదు, నేను ఎక్స్పెరిమెంట్ చేస్తా అనుకుంటే దీనిలోకి రావచ్చు. దీనిలో ఉండే ఛాన్స్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ హై పొటెన్షియల్ టు జనరేట్ రిటర్న్స్. ఇమాజిన్ ఏ పర్సన్ 2008లో ఫ్లిప్కార్ట్లో ఒక 10 lakhs చెక్ ఇస్తే మొన్న వాల్మార్ట్ ఎగ్జిట్ అయినప్పుడు 2020 ఆ టైంలో దట్ వాల్యుయేషన్ రోజ్ టు 100 crores. ఓకే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్.
బట్ మనకు సక్సెస్ స్టోరీసే కనిపిస్తుంటాయి, ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి. సో ఈ పొటెన్షియల్ రిస్క్ ఉండటం వల్ల ఏఎఫ్స్లో హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అనేది పెట్టారు. బట్ రిటర్న్స్ జనరేట్ చేస్తే కనుక 20-25% కూడా ఈజీగా జనరేట్ చేస్తుంటుంది. అండ్ వీటికి కొంత ట్యాక్స్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కేటగిరీ 1 అండ్ కేటగిరీ 3 ఆర్ కంప్లీట్లీ ట్యాక్స్ ఎక్సెప్ట్. మీకు అక్కడి నుంచి 1 కోటి రిటర్న్ వచ్చేసింది, యూ నీడ్ నాట్ టు పే ఎనీ ట్యాక్స్ ఇన్ ఇట్. దీనికి ఈ బెనిఫిట్ ఉన్నది కాబట్టి చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి, లైక్ ఎల్ఐసి, లైక్ రిలయన్స్. ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ వీటిలో పార్టిసిపేట్ చేయవచ్చు. ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి వచ్చే ఇన్కమ్ మొత్తం కంప్లీట్లీ ట్యాక్స్. అదే మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి ఇది కామన్ మ్యాన్ యొక్క ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్ట్మెంట్ వెహికల్. ఒక సాధారణ వ్యక్తికి అసాధారణమైన ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు నేను ఇన్వెస్ట్మెంట్ చేసినా నాకు సేమ్ రిటర్న్ వస్తుంది. బట్ పిఎంఎస్లో ఏఎఫ్లో అలా రాదు. నేను కొంచెం ఎక్కువ పెడతా అంటే నాకు కొంచెం డిఫరెంట్ స్టాక్స్ పిక్ చేయొచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్లో ఆ ఆప్షన్ ఉండదు, అన్ని ఫిక్స్డ్గా ఉంటాయి. అందరికీ ఎవరికైనా సేమ్ స్టాక్స్ పిక్ చేస్తారు. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ మీద జనరేట్ అయిన రిటర్న్స్ అందరికీ పంచుతారు. సో ఇక్కడ ఏంటంటే హైలీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఒక 5,000 రూపాయల నుంచి 1,000 రూపాయల నుంచి కూడా మొదలు పెట్టచ్చు ఇన్వెస్ట్మెంట్స్. డైలీ మనకి దాని వాల్యూ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ చిన్న అమౌంట్స్తో కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే 50 to 70 కంపెనీస్ పెట్టడం వల్ల రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. అన్లైక్ ఏఎఫ్స్ విచ్ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ 15 కంపెనీస్, 15 స్టార్టప్స్. నాకు రిస్క్ కాన్సన్ట్రేటెడ్ అయింది. అది స్టార్టప్ మళ్ళీ నేను 15 కంపెనీల్లో పెట్టాను. నా లక్ బాగుంటే ఏదో ఒక కంపెనీ 2 కంపెనీలు వస్తే ఓకే, లేదా నాకు మొత్తం పోవచ్చు. మనకి మ్యూచువల్ ఫండ్ అలా ఉండదు. దే కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ అన్లిస్టెడ్ థింగ్, దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ లిస్టెడ్ థింగ్. అది కూడా లిక్విడిటీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ బెటర్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సెక్షన్ 80C కింద ఈఎల్ఎస్ఎస్లో పెట్టచ్చు, లేదా రిటైర్మెంట్ ఫండ్స్లో పెట్టచ్చు. మనకి ఇంత ఆప్షన్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్లో వస్తాయి. మనకి సింపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ కామన్ మ్యాన్ ప్రోడక్ట్, రిటైల్ ప్రోడక్ట్. పిఎంఎస్ ఎవరైతే ఒక 2-3 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ కావాలి, నాకు కొంచెం కస్టమైజ్డ్గా కావాలి అనుకునే వాళ్ళకి పిఎంఎస్ సూట్ అవుతుంది. ఇంకా ఏఎఫ్ అనేది కంప్లీట్గా ఇట్ వెల్త్ వేగా వీ రికమెండ్ ఓన్లీ మీకు 8 to 10 crore అనేది వెల్త్ వచ్చినప్పుడు మాత్రమే చెయ్యండి. సో అందరికీ సూట్ అయ్యేవి కాదు ఇది, పిఎంఎస్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు, అందరికి సూట్ అవ్వ మేడం. అందులో మార్కెట్ గురించి బాగా అంచనా వేయగలిగే వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా విషయం ఏంటంటే కేటగిరీ 1 ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు అట్లీస్ట్ 10 years సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్లో పనిచేసిన అనుభవం ఉండాలి. నేనేదో పొలం అమ్మాను నాకు 1 కోటి రూపాయలు వచ్చింది ఏఎఫ్లో పెట్టంటే కుదరదు. డబ్బు ఉంటే సరిపోదు అక్కడ. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇట్స్ ఫర్ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్. మీకు అందుకనే ఏఎఫ్లో లాస్ అయ్యామన్న విషయం ఎక్కడ బయటికి రాదు. బికాస్ ద ఎంట్రీ బ్యారియర్ ఇస్ వెరీ హై అండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి దే నో ద రిస్క్. బట్ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇది కామన్గా ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సో వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవడానికి కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు ఇదే బెటర్. ఇంకా నాకు ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు దెన్ స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్. దెన్ నాకు బాగానే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక 5 to 6 years నేను బాగానే చేశాను. నాకు మార్కెట్ వాలటిలిటీ అర్థమైంది. దెన్ ఐఎమ్ ఏబుల్ టు టేక్ హయ్యర్ రిస్క్ అన్నప్పుడు పిఎంఎస్. ఇంకా ఇట్లా కాదు, నేను కొడితే కుంభస్థలమే కొడతాను, ఈ చిన్న చిన్న వాడితే ఇంకెన్నాళ్ళు చేస్తాం అనుకున్నప్పుడు మీ దగ్గర అమౌంట్ కనుక ఎక్కువ ఉండి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దెన్ కమ్ ఫర్ ద ఏఎఫ్స్ వేర్ ద రియల్ వెల్త్ ఈస్ క్రియేటెడ్. ఇందాక చెప్పినట్టు 10 lakhs 100 crores అయింది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 13 years ఐ థింక్. సో దెర్ ఐ హ్యావ్ సీన్ మెనీ ఏంజల్ ఇన్వెస్టర్స్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ స్టార్టప్స్ అండ్ 5-6 yearsలోనే 10 times 20 times 30 times అని నేను చూసాను. సో ఇదేంటంటే ఇంకా రిస్క్ కూడా అలానే ఉంటుంది. ఇదంతా ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే. అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దట్ వాళ్ళు పెట్టిన మనీ కూడా పోవటం. మనకి ఏదైనా ఒక సక్సెస్ కనిపించింది, డబ్బు వచ్చింది అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ రిస్క్ ఉంది, డబ్బు పోతుంది అనుకున్నప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇంకా కరెక్ట్ మేడం. బట్ ఇంకోటి ఏంటంటే ఎంట్రీ బ్యారియర్స్ పెట్టడం వల్ల ఎవరు పడితే వాళ్ళు రాలేరు. లేకపోతే నేను ఏఎఫ్ని ఒక 1 lakhతో స్టార్ట్ చేస్తా అంటే చాలా మంది ఇప్పటికే దిగేవాళ్ళు. సో మన ఏది ఏంటి, నా టైం పీరియడ్ అనేది లిమిటెడ్గా ఉంది, నాకు లిక్విడిటీ అనేది కావాలి, హైలీ లిక్విడిటీ, నాకు ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు అన్నప్పుడు దెన్ కమ్ ఫర్ మ్యూచువల్ ఫండ్. బట్ నాకు ఇమీడియట్గా అవసరం లేదు, ఐఎమ్ రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్, నా అకౌంట్లో ఉండాలి ఆ స్టాక్స్ అన్న ఫీల్కి వచ్చినప్పుడు కమ్ ఫర్ పిఎంఎస్. ఇక సో బెస్ట్ సజెషన్ ఈస్ go for mutual funds. Go for mutual funds.
అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ అమౌంట్ అమౌంట్. అండ్ రిస్క్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటే కమ్ ఫర్ ఏఎఫ్స్. యా. ఇదేంటంటే మనకి స్టెబిలిటీ ఇస్తుంది, అదేంటంటే మనకి హెవీ రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఎక్కడ ఫిక్స్ అవుతాం అది చూసుకొని రావాలి. యా. మనంతటా మనం ఓకే నేను దీనికి సెట్ అవుతాను అనుకున్నప్పటికి కూడా మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా సరిపోకపోవచ్చు దానికి. ఐ హావ్ సీన్ ఇన్వెస్టర్స్ హూ హ్యావ్ 10 crores ఆఫ్ మనీ బట్ దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. నా 10 crores సేఫ్గా ఉండాలనుకున్నాను, దెన్ వాళ్ళకి ఏఎఫ్స్ పిఎంఎస్ కరెక్ట్. యా. సో మైండ్ సెట్ బట్టి వాళ్ళకి అవసరాలు బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ Thanks, అండి.